వెల్కమ్ బ్యాక్ టు హెల్త్ లైన్. డాక్టర్ గారు, పక్షవాతం వచ్చినప్పుడు దానికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? స్ట్రోక్ సిమ్టమ్స్ ఇప్పుడు సిమ్టమ్స్ ఆఫ్ స్ట్రోక్ నేను చెప్పాను కదా, ఆ విధంగా సిమ్టమ్స్ ఎవరికైనా ఉంటే ఇమ్మీడియట్ ఎమర్జెన్సీ సర్వీసెస్కి వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ ఫాస్ట్ ప్రకారం కూడా టైమ్ ఈజ్ బ్రెయిన్. ఇమీడియట్గా మనం ఆ స్ట్రోక్ సిమ్టమ్స్ని రివర్స్ చేయకపోతే అది పర్మనెంట్ డిసెబిలిటీగా అవ్వచ్చు, లేదంటే మరణం కూడా జరగచ్చు. సో ఇమీడియట్ యాక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇమీడియట్ యాక్షన్లో ఏముందంటే ఫస్ట్ ఇప్పుడు ఒక టిష్యూ ప్లాస్మినోజన్ యాక్టివేటర్ థ్రాంబోలిటిక్ థెరపీ. రక్తనాళాల్లో బ్లడ్ క్లాట్ ఉంటే ఆ బ్లడ్న బర్స్ట్ చేయాల్సి వస్తుంది. ఆ క్లాట్ బస్టింగ్ థెరపీని అనుకోండి. ఆ క్లాట్ బస్ట్ చేస్తే ఆ భాగంకి బ్లడ్ సర్క్యులేషన్ మామూలుగా పరిస్థితిలోనే వెళ్ళిపోతుంది. సో వాట్ హ్యాపెన్స్ ఇస్ దీనికి ఒక టైం విండో ఉంది, విండో పీరియడ్ అని చెప్పేది. విదిన్ 4.5 hours మనం ఈ ఇంజెక్షన్ ఇవ్వాల్సి వస్తుంది. కానీ విదిన్ 4.5 hours ఇప్పుడు పేషెంట్ 4 hours 15 minutes వచ్చింది అనుకోండి ఆఫ్టర్ ద స్ట్రోక్, అప్పుడు మన ఇంజెక్షన్ ఇవ్వలేను. ఎందుకంటే 1 hour పడుతుంది మొత్తం పేషెంట్ది మనం మాట్లాడి పేషెంట్కి ఎంత ఉంది ప్రాబ్లమ్స్ చూసుకొని బ్లడ్ టెస్ట్ అన్ని చేసుకొని స్కానింగ్ చేసేసి మళ్ళీ పేషెంట్ రిలేటివ్స్తో అందరితో మాట్లాడి ఆ ఇంజెక్షన్ ఇచ్చేదానికి 1 hour పడుతుంది. సో టైం పీరియడ్ ఇస్ 4.5 hours. కానీ పేషెంట్కి ఏదైనా పరిస్థితిలో ఎటువంటి సిమ్టమ్స్ ఉంటే ఇమీడియట్ హాస్పిటల్కి రావాలి. ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఆ చిన్న భాగంలో స్ట్రోక్ ఉందని అనుకోండి, ఆ సిమ్టమ్స్ జరిగినప్పుడు ఇప్పుడు పేషెంట్కి ఫేస్లో వీక్నెస్ ఉంది, చేతిలో కాల్లో కొద్దిగా వీక్నెస్ ఉంది, అప్పుడు ఇంత చిన్న భాగంలో బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోయి ఆ బ్లడ్ వెసల్ క్లాట్గా ఉంది. మనం ఏం చేసేది ఆ ఇంజెక్షన్ ఇచ్చేసి ఆ క్లాట్ను బర్స్ట్ చేసేదానికి ప్రయత్నం చేస్తున్నాను. సో దట్ ఆ భాగంకి బ్లడ్ సర్క్యులేషన్ వెళ్ళిపోతుంది. అప్పుడు ఆ భాగం అంతవరకే ఉంటుంది, ఇంకా అది స్ప్రెడ్ కాకుండా ఉండదు. సో టైమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆ టిష్యూ ప్లాస్మినోజన్ యాక్టివేటర్ కూడా అన్ని పేషెంట్స్కి మనం ఇవ్వలేను. ఎందుకంటే ఆ ఫస్ట్ టైప్ ఆఫ్ స్ట్రోక్ ఇష్యూమిక్ స్ట్రోక్ మాత్రమే ఇచ్చేది. సెకండ్ టైప్ హ్యామరేజిక్ స్ట్రోక్, థర్డ్ టైప్ సబెరక్నాయిడ్ హ్యామరేజ్ మొత్తం బ్లడ్ క్లాట్ అయ్యేది, ఇంకా సెరిబ్రల్ వీనస్ థ్రాంబోసిస్ చెప్పేది కూడా ఇవ్వలేను. సో అది ఆ 1 hourలో పేషెంట్ డోర్ టు విండో పీరియడ్ అని చెప్పేది. హాస్పిటల్కి వచ్చిన తర్వాత 1.5 hours తీసుకునేది, అది మనకి స్కాన్లో తెలిసిపోయేది. ఇంకా ఒకసారి పక్షవాతం రాకుండా, ఎందుకంటే ఆ ఫస్ట్ స్ట్రోక్ ఎట్లో మనం ఇంజెక్షన్స్ అన్ని పెట్టి పేషెంట్కి మనం ట్రీట్మెంట్ ఇచ్చి కొద్దిగా పేషెంట్ బాగా అయింది అనుకోండి, కొన్నిసార్లు పేషెంట్ 100% క్యూర్ అయిపోతే వాళ్ళు ఈ ట్యాబ్లెట్సే ఆపేస్తారు. దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ మిస్టేక్. యాక్చువల్లీ సెకండ్ స్ట్రోక్ అయితే బ్రెయిన్లో కూడా చాలా చోట్ల సర్క్యులేషన్ ఆగిపోతే ఇబ్బందే పెరుగుతుంది. సో 2 tablets లైఫ్ లాంగ్ మింగాలి. అది కాకుండా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఈజ్ వెరీ వెరీ ఎసెన్షియల్. దట్ ఈస్ హైపర్ టెన్షన్ ట్యాబ్లెట్స్, డయాబెటీస్ కంట్రోల్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ 2 టాబ్లెట్ వాడుతూనే ఉంటే వాళ్ళ స్ట్రోక్ ఇంకా రాదని కాదు, ఎందుకంటే బ్లడ్ ప్రెషర్ కానీ డయాబెటీస్ కానీ ఎక్కువ అయిపోతే కంపల్సరీగా రావచ్చు. స్ట్రోక్కి 2 ముఖ్యంగా ఇంకా ట్రీట్మెంట్ ఉంటుంది. దట్ ఈస్ ఫిజియోథెరపీ అండ్ స్పీచ్ అండ్ కాగ్నిటివ్ థెరపీ. అంటే కొన్ని కేసెస్లో మాట ఆగిపోతుంది, కొన్ని కేసెస్లో చేతిలో కాళ్ళ ఇబ్బంది, నడిచేదానికి ఇబ్బంది ఉంటుంది. ఇప్పుడు వీక్నెస్ లాగా ఉంటే ఫిజియోథెరపీ అవసరపడుతుంది. ఇప్పుడు ఫిజియోథెరపీ చేశాక మనకి ఇంప్రూవ్మెంట్ పేషెంట్కి కనిపించకపోతే వాళ్ళు ఫిజియోథెరపీ ఆపేస్తే స్ట్రోక్ వల్ల ఉండే ఇబ్బందులు పెరుగుతుంది. ఒకటి వీక్నెస్ అయితే ఉంటుంది, సెకండ్ నొప్పులు, షోల్డర్ ఆర్థరైటిస్ స్టార్ట్ అవుతుంది, స్పాస్టిసిటీ అంటే చేయి కాలు బాగా స్టిఫ్ టైట్ అయిపోతుంది. స్ట్రోక్ సిమ్టమ్స్ కాకుండా ఇంకా ఒక సెకండరీ సిమ్టమ్స్ కూడా పేషెంట్కి చేరిపోతుంది. దాంతోనే పేషెంట్లో డిప్రెషన్ ఆగిపోతుంది. దీస్ ఆర్ నోన్ యాజ్ పోస్ట్ స్ట్రోక్ సిమ్టమ్స్. కాబట్టి ఫిజియోథెరపీ, మాట ప్రాబ్లం ఉంటే స్పీచ్ థెరపీ అండ్ కాగ్నిటివ్ రీహాబిలిటేషన్, అంటే మతిమరుపు లాగా పేషెంట్కి ఉంటే దానికి కాగ్నిటివ్ రీహాబిలిటేషన్ ఉంటుంది. అదన్నీ హాస్పిటల్ డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు కాంప్రిహెన్సివ్ స్ట్రోక్ కేర్, దట్ ఈస్ ప్రివెన్షన్ నుంచి రాకుండా చేసుకోవడం, వచ్చేటప్పుడు చేసుకోవడం, వచ్చిన తర్వాత మనం ఎలా ఉండాలి, లైఫ్ ఇంకా మనం బాగా ఉండాలి, స్ట్రోక్ రాకుండా ఫ్యూచర్ ఈ స్ట్రోక్లో ఇబ్బంది కాకుండా ఫ్యూచర్లో కూడా స్ట్రోక్ రాకుండా ఉండేదానికి దట్ ఈస్ వీ డూ ఏ కాంప్రిహెన్సివ్ స్ట్రోక్ థెరపీ. డాక్టర్ గారు, పక్షవాతం రాకుండా ఏం చేయాలి? దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఇప్పుడు స్ట్రోక్ ప్రివెన్షనే ముఖ్యం. యాక్చువల్లీ పక్షవాతం రాకుండా చేయడమే చాలా ఇంపార్టెంట్. అంటే 80% కేసెస్లో స్ట్రోక్ రాకుండా చేయొచ్చు. ఇప్పుడు మనం మోడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ మనం చెప్పేది అన్నీ యాక్చువల్లీ చేయకుండా చేసేదే. దానికే మన హాస్పిటల్లో కూడా మన స్ట్రోక్ ప్రివెన్షన్ క్లినిక్ స్టార్ట్ చేశాను.
పేషెంట్స్ మోర్ దెన్ 40-45 ఇయర్స్ అనుకోండి, వాళ్ళకి ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ స్ట్రోక్ ఏమైనా ఉంటే, ఫ్యామిలీలో కొంతమందికి పేరెంట్స్కి కానీ గ్రాండ్ పేరెంట్స్ బ్రదర్స్ సిస్టర్స్కి ఎవరికైనా స్ట్రోక్ ఉంది అనుకోండి, హిస్టరీ ఆఫ్ ఒబెసిటీ, వెయిట్ ఎక్కువగా ఉంటే, లైఫ్ స్టైల్ వాళ్ళకి ఎక్కువ టేబుల్ వర్క్ లాగా ఉండేది, ఎక్సర్సైజెస్ ఏం చేయకపోవడం లేదు అంటే నో ఎక్సర్సైజ్ అని అనుకోండి, అటువంటి పేషెంట్స్ కానీ, హైపర్ టెన్షన్, ఒకసారి బీపీ కనిపించింది, కొన్నిసార్లు వీక్నెస్ లాగా కనిపిస్తుంది, తల తిరుగుతుంది, అటువంటి సిమ్టమ్స్ వాళ్ళకి ఏమైనా ఉంటే, డయాబెటీస్ ఉంటే, హైపర్ టెన్షన్ ఉంటే, మోర్ దెన్ 45 ఇయర్స్, వాళ్ళు ఈటింగ్ హ్యాబిట్స్లో ఎక్కువ హోటల్ ఫుడ్ సేవన చేసుకొని నో ఎక్సర్సైజ్ ఉంటే, వాళ్ళు స్ట్రోక్ ప్రివెన్షన్ క్లినిక్స్కి అటెండ్ అవ్వచ్చు. యాక్చువల్లీ వాట్ వీ డూ స్ట్రోక్ ప్రివెన్షన్ క్లినిక్స్లో వాళ్ళకు రిస్క్ ఫ్యాక్టర్స్ ప్రకారంగా మనం మొత్తం బ్లడ్ టెస్ట్లు చేసేది, ఈసీజీ చేసేది, కెరోటిడ్ అండ్ వర్టిబుల్ డాప్లర్. యాక్చువల్లీ ఈ బ్రెయిన్ మొత్తం సప్లై అయ్యేది 4 బ్లడ్ వెసల్స్ని, 4 రక్తనాళాల నుంచి. అక్కడ ఏమైనా బ్లాక్స్ ఉంటేనే ఈ స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఉంటుంది. సో ఇట్ ఈస్ ఎ వే టు నో, అంటే మనం చూసుకోవచ్చు దాంట్లో ఏమైనా బ్లాక్స్ ఉంది, పేషెంట్కి అన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నీ చూసుకొని మనకు ఒక రిస్క్ కార్డ్ ఉంటుంది. ఆ రిస్క్ కార్డులో వాళ్ళకి వచ్చే అవకాశం ఉంది, మైల్డ్ ఉంది, మోడరేట్, ఎస్ ఉంది, అట్లా ఉంటే మనం వాళ్ళకి ముందేనే థెరపీ పెట్టేది. అప్పుడు దట్ ఈస్ ఎ వే ఆఫ్ ప్రివెన్షన్. యాక్చువల్లీ వన్ షుడ్ టేక్ కేర్. 45-50 ఇయర్స్ అయిన తర్వాత వాళ్ళ రెగ్యులర్గా హైపర్ టెన్షన్, బ్లడ్ ప్రెషర్ చెక్ చేయాల్సి వస్తుంది, షుగర్స్, ఫాస్టింగ్ అండ్ పీపీబీఎస్ చెక్ చేయాల్సి వస్తుంది, కొలెస్ట్రాల్ ఒకసారి చెక్ చేయాల్సి వస్తుంది, హాఫ్ అన్ అవర్ వాకింగ్, హాఫ్ అన్ అవర్ టు 45 minutes వాకింగ్ ఎక్సర్సైజ్, బ్రిస్క్ వాకింగ్ అయితే బ్రిస్క్ వాకింగ్ చేయాల్సి వస్తుంది. దట్ ఈస్ 5 days a week. ఇన్ జనరల్గా మహిళలకి ఏమవుతుంది, వాళ్ళ ఇంట్లో మనం పని చేస్తున్నాను, ఇదే పని సరిపోతుంది అలాగ అనుకుంటారు. కానీ ఆ విధంగా పర్సన్ అయితే టైర్డ్ అయిపోతారు హోంవర్క్లో, కానీ అది ఎక్సర్సైజ్లో రాదు. ఎక్సర్సైజ్లో ఏరోబిక్ వాకింగ్ లాగా, అంటే కంటిన్యూస్ 30 minute వాక్ చేస్తేనే హార్ట్ పంపింగ్ అవుతుంది. అప్పుడు మొత్తం మస్కులేచర్, బ్రెయిన్ సర్క్యులేషన్ అన్నీ, అండ్ ఇన్ఫ్యాక్ట్ బాడీ, మైండ్ కూడా పీస్ఫుల్గా ఉంటుంది. మన 70 దాటిపోయినాక వాళ్ళు రెగ్యులర్ చెకప్కి కూడా రావాల్సి వస్తుంది ఫర్ ఓన్లీ ఏట్రియల్ ఫిబ్రిలేషన్. మామూలుగా హైపర్ టెన్షన్, డయాబెటీస్ ఇదన్నీ ఒకటి సిమ్టమ్ ఉండొచ్చు, ఏట్రియల్ ఫిబ్రిలేషన్ వల్ల ఉందా అది చెక్ చేయాల్సి వస్తుంది. డాక్టర్ గారు, పక్షవాతం రాకముందు ఎటువంటి ఆహార నియమాలు పాటించాలి? పక్షవాతం వచ్చిన తర్వాత ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి? యాక్చువల్లీ స్ట్రోక్ రాకుండా చేసుకోవడానికి కూడా ఒక పర్సన్ ఒక డైట్ ప్లానింగ్ లాగా ఉండాలి. దాంట్లో సాల్ట్ రెస్ట్రిక్షన్ చాలా ఇంపార్టెంట్. ఇన్ఫ్యాక్ట్ చైల్డ్హుడ్ ఏజ్ నుంచే, పిల్లల స్టేజ్ నుంచే సాల్ట్ ఎక్కువ పెట్టకూడదు. ఎందుకంటే అడల్ట్స్కి 5 grams అండ్ లెస్, పిల్లలకి ఇంకా తక్కువగా ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ సాల్ట్ ఇంట్లో అయితే ఆహారంలో వాళ్ళందరూ తక్కువ తీసుకుంటారు, కానీ అదర్ సాల్ట్ ప్రొడక్ట్స్ ఉండేది లైక్ బ్రెడ్స్, సాసెస్, స్నాక్స్, ఏ ప్రకారంగా స్నాక్స్ ఉంటే, పికిల్స్, అచార్లు, పప్పడ్స్, అప్పలమ్స్, దీంట్లో ఒక్కటి మనం 2-3 తీసుకుంటే కూడా కనిపించేది తక్కువ క్వాంటిటీలో ఉండి కాదు, దాంట్లో సాల్ట్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆల్ స్టోర్డ్ ఫుడ్, అన్ని ప్యాక్డ్ ఫుడ్లో సాల్ట్ ఎక్కువ ఉంటుంది, బికాజ్ సాల్ట్ ఈజ్ ఎ ప్రిజర్వేటివ్. అప్పుడు మనం ఆహారం తీసుకున్నప్పుడు ఆ ప్రిజర్వేటివ్ ఫుడ్స్ తక్కువగా తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. సాల్ట్ తర్వాత మన ఆయిల్లో జాగ్రత్తగా ఉండాలి. స్ట్రోక్ వచ్చే ముందు కానీ తర్వాత కూడా ఆయిల్ రెస్ట్రిక్షన్ ఉండాలి. అది కూడా పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్, యాక్చువల్లీ ఒలివ్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్, అటువంటి ఆయిల్సే ఉపయోగించాల్సి వస్తుంది. ఘీ, డాల్డా, ఇటువంటి దాంట్లో ఉండే ప్రొడక్ట్స్ చాలా తగ్గించుకోవాలి. పోస్ట్ స్ట్రోక్ అయితే స్టాప్ చేయాల్సి వస్తుంది. ఇది కూడా ఇన్ జనరల్ విమెన్, చిల్డ్రన్, మెన్ అందరికీ ఒకే విధంగా రూల్స్ ఉంటుంది. దెన్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ నాన్ వెజిటేరియన్ డైట్. యాక్చువల్లీ నాన్ వెజిటేరియన్ డైట్లో B12 అండ్ ఫోలిక్ యాసిడ్ ఉంటుంది, అది వెజిటేరియన్ డైట్లో ఉండదు. నాన్ వెజ్ డైట్ అంటే చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్ అండ్ అదర్ ప్రొడక్ట్స్. దాంట్లో యాక్చువల్లీ అది ఉంటే కూడా అది చాలా తక్కువలో సేవన చేయాల్సి వస్తుంది. యాక్చువల్లీ మీట్లో ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి పోస్ట్ స్ట్రోక్ అది స్టాప్ చేసుకోవాలి, తర్వాత ఎప్పుడో ఒకసారి తీసుకోవాలి. ఈ అన్ని ప్రొడక్ట్స్లో కూడా ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంది కాబట్టి, చికెన్ అండ్ మటన్ అండ్ అదర్ ప్రొడక్ట్స్లో ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంది కాబట్టి కొలెస్ట్రాల్ పెరిగి దాని తర్వాత బ్లడ్ ప్రెషర్ వచ్చి దాని తర్వాత స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఉంటుంది. సో ఇట్ ఈస్ ఎ స్టెప్ లాడర్ ప్యాటర్న్. ఇదన్నీ జరిగేది కూడా స్టెప్ లైక్ ప్యాటర్న్ ఉంటుంది. కానీ ఫిష్ క్యాన్ బి టేకన్, చేపలు తీసుకోవచ్చు, ఎందుకంటే దాంట్లో omega-3 ఫ్యాటీ యాసిడ్ ఉంటుంది. సో ఫిష్ కన్సంప్షన్ ఇస్ హెల్దీ అండ్ గుడ్ ఫర్ డయట్. డాక్టర్ గారు, మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు ఆరోగ్యంపై మీరిచ్చే సందేశం ఏంటి?
సో ఈరోజు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. ఈ సందర్భంగా అగైన్ ఐ విష్ ఆల్ విమెన్ హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. ఈరోజు అట్లీస్ట్ విమెన్ అనే వాళ్ళ హెల్త్ కాన్షియస్గా ఉండాలి, వాళ్ళకుంటే రిస్క్ ఫ్యాక్టర్స్ వాళ్ళు తెలుసుకోవాలి. ఎందుకంటే రిస్క్ ఆఫ్ స్ట్రోక్ ఈజ్ హై ఇన్ విమెన్ దాన్ మెన్. అంటే వరల్డ్ ఆర్గనైజేషన్ ప్రకారంగా ప్రపంచంలో ఎవరికో ఒక్కరికి 6లో ఒకరికి పురుషులకి రావచ్చు, కానీ 5లో ఒక మహిళకు రావచ్చు. సో 1 in 6 and 1 in 5. ఇప్పుడు అది తెలుసుకోవడానికి వాళ్ళకి బ్లడ్ ప్రెషర్ ఉందో చూసుకోవాలి, డయాబెటీస్ షుగర్ ఉందో చూసుకోవాలి, కొలెస్ట్రాల్ ఏమైనా ఉందా. ఇంకా రూరల్ ఏరియాస్లో గ్రామంలో ఉండే లేడీస్ టొబాకో, చూయింగ్ టొబాకోస్, గుట్కా, స్నఫ్ పౌడరు, పొగాకు ఇదన్నీ తీసుకొని వాళ్ళు అది ఆపాలి చూస్తుంది. వాళ్ళకి ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అంటే ప్రెగ్నెన్సీ టైంలో బ్లడ్ ప్రెషర్ ఉంటే, ప్రెగ్నెన్సీకి ముందు బ్లడ్ ప్రెషర్ ఉంటే, ప్రెగ్నెన్సీ తర్వాత బ్లడ్ ప్రెషర్ కానీ షుగర్ ఉంటే, ప్రెగ్నెన్సీ రిలేటెడ్ పిల్స్ ఏమైనా వేసుకొని వల్ల, హార్మోన్ రిప్లేస్మెంట్ థెరపీ ఏమైనా చేసుకొని వల్ల, నో ఎక్సర్సైజెస్ ఉండేవాళ్ళు, డిప్రెషన్ను, ఇంకా మైగ్రేన్ విత్ ఆరా, హెడేక్స్, వన్ సైడ్ పార్స్ నొప్పి చెప్పేది, వన్ సైడెడ్ హెడేక్, దాని హెడేక్కి ముందు ఇట్లా లైన్స్ కానీ చుక్కుల్లాగా కానీ కలర్స్ కానీ ఏమైనా కనిపించే అటువంటి ఏమైనా వ్యాధులు ఉంటే ఇమీడియట్ హాస్పిటల్ సర్వీసెస్కి రావాల్సి వస్తుంది. బీ హెల్దీ, హ్యావ్ ఏ హెల్దీ హార్ట్ అండ్ హెల్దీ బ్రెయిన్. యాక్చువల్లీ ఇదైతే విమెన్ క్యాన్ బీ సేఫ్ అండ్ హెల్దీ. దట్స్ మై ప్రొక్లమేషన్ ఫర్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ. డాక్టర్ గారు, ఇప్పటి వరకు పక్షవాతానికి సంబంధించిన సమస్యలకు, సందేహాలకు సమాధానాలు తెలియజేసినందుకు మీకు మా తరపు నుండి, అలాగే మా ప్రేక్షకులందరి తరపు నుండి ధన్యవాదాలు. ఇంతటితో ఈ ప్రోగ్రామ్ని ముగిస్తూ రేపటి హెల్త్ లైన్ ప్రోగ్రాంలో మరో డాక్టర్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.